స్వాగతం. 7 ఏళ్ల పాటు ఆర్ఎన్ఆర్ గేట్లు ఎత్తే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. స్పిల్వే గేట్లకు గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పూజలు. ఆర్ఎన్ఆర్ 2 గేట్లు పైకెత్తి అధిక నీరు విడుదల. గత 7 ఏళ్లుగా ఆర్ఎన్ఆర్ పూర్తి స్థాయిలో నుండి అధిక వరద నీటిని గేట్ల ద్వారా విడుదల చేసే భాగ్యం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భావోద్వేగంతో అన్నారు. భారీ వర్షాలకు ప్రాజెక్ట్ నీటి మట్టం 28.5 అడుగులకు చేరుకోవడం, జలాశయం పైనుండి సుమారు 600 క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గేట్ల వద్దకు చేరుకున్నారు. ఆర్ఎన్ఆర్ అధునాతన స్పిల్వే గేట్లకు గంగాదేవి ఎమ్మెల్యే ఆదిమూలం వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 2 గేట్లు పైకెత్తి అధిక నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న 7 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవడం, ప్రతి ఏటా అన్ని చెరువులతో పాటు పెద్ద ప్రాజెక్టులైన ఆర్ఎన్ఆర్, కాలంగి పూర్తి స్థాయిలో నిండి గేట్లు ఎత్తడం సంతోషంగా ఉందన్నారు. వీటితో పాటు నిండ్రా, విజయాపురం మండలాలకు ఈ జలాశయం నుండి పైలట్ ప్రాజెక్టు ద్వారా త్రాగునీరు సరఫరా అవుతుంది అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధికి జైకార్ నిధులు 35 కోట్లు మంజూరు చేసి ఆధునికీకరణ పనులు ప్రారంభించామని, సుమారు 2.5 కోట్ల తుడా నిధులతో వ్యూ టవర్, చిల్డ్రన్స్ పార్క్, బోటింగ్ వంటి అధునాతన సదుపాయాలతో పర్యాటక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే విచారించారు. నమస్కారం. ఈరోజు ఒక పవిత్రమైన రోజు, మంచి రోజు కూడా. శుక్రవారం మన సత్యానికి సంబంధించి మీ అందరి ఆశీస్సులు, దీవెనలతో శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం, సహాయంతో మన రాష్ట్రం సంబంధించి, మన ప్రజలకు సంబంధించి, మన నియోజకవర్గం సంబంధించి అధికారుల యొక్క సహకారంతో ఈ ప్రాజెక్టు 7 సంవత్సరాల కాలం పాటు ఈ నది నిండడం, అరుణానది నిండడం, దీని నుంచి నీటిని విడుదల చేయడం ఒక అదృష్టం భావిస్తూ గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు కానీ సమిష్టిగా పనిచేసి మన ప్రాంతంలో, మన జిల్లాలో పైకి లాస్ట్ వరకు అయిపోయింది. బోట్ ఒకటి పని వదిలేస్తే ఒక మన ప్రాంతంలో ఎక్కలేని విధంగా, మన జిల్లాలోనే ఎక్కలేని విధంగా బోట్లో ప్రయాణం చేసే విధంగా అందరూ కూడా సహకరించాలని, మరి ముఖ్యంగా మా మదన్ గోపాలరాజు గారు రిటైర్ అయినా దీన్ని పట్టుబట్టి దీన్ని ఆ టవర్ తీసుకొచ్చాం. లేకపోతే నాకు కూడా తెలియదు ఇది టవర్ పెడితే బాగుంటుంది సార్ అన్నాడు. ఇది మెడ్రాస్ స్టేట్లో ఉంది, ఈ టవరు మన ప్రాంతాల్లో ఉంది. చాలా సంతోషం. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.